దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఎలా ఉన్నారు ప్రియులారా? అందరూ కూడా దేవుని కృపలో క్షేమంగా ఉన్నారా? మంచిది. ఈ కడవరి దినాలలో మనమందరం కూడా దేవుని యొక్క కృపాక్షేమములు కలిగి ఉండాలి. రోమీయులకు రాసిన పత్రికలో చెప్పినట్లుగా దేవుడు అనుగ్రహించు అనుగ్రహ ఐశ్వర్యము కలిగి ఉండాలి. అవండి, ఆ యొక్క అనుగ్రహ ఐశ్వర్యము మనందరి జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైన కృపను చూపుతుంది. అనుగ్రహ ఐశ్వర్యం ఆర్థికపరమైన, అనారోగ్యపరమైన, ఆత్మ సంబంధమైన ఈ కృపలన్నీ కూడా వర్ధిల్లాలి అంటే మనందరి జీవితాల్లో ఆయన అనుగ్రహ ఐశ్వర్యం, ఆయన అనుగ్రహమే గొప్ప ఐశ్వర్యం. ఆయన అనుగ్రహ ఐశ్వర్యంను తృణీకరించుదువా అంటాడు. కనుక తృణీకరించే అనుభవంలో మనం ఉండకూడదు. కోరుకుని ప్రేమించి వాటిని ఆసక్తితో అపేక్షించే ఆ గొప్ప అనుభవంలో మనం ఉండాలి. మంచిది, బాగున్నారు కదా? రండి ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తు సంపూర్ణ సువార్త సంఘములకు, అనగా దేవుడు తన దాసునికి ఇచ్చిన ఈ సంఘములకు దేవుడిచ్చిన గొప్ప కృపగా భావించి ఈ కృపను మనం సద్వినియోగం చేసుకుందాం. ఈ కృపను మనం వినియోగించుకుందాం. ఏమండి, బయట పరిస్థితులు అయితే బాగోలేదు గనుక దేవుని సన్నిధిని మనం చక్కగా జ్ఞానయుక్తంగా సద్వినియోగం చేసుకుందాం. అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం పలుకుతున్నాను. రండి ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన మా ప్రభు, ఈ రాత్రికాల సమయంలో మీ ప్రియ కుమారుడు, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అనంత శక్తియుత నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాము. ప్రార్థన ఆలకించువాడా, మరలాలకించువాడా, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయములో సమయోచిత సహాయము కొరకై నీ కృపాసనాన్ని సమీపిస్తున్నాము. నీ కృపాసనాన్ని సమీపించడానికి మేము ఎంతటి వారము తండ్రి. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన మమ్ములను బ్రతికించి ఎంత గొప్ప ధన్యత ఇచ్చారు, ఎంత గొప్ప భాగ్యం ఇచ్చారు తండ్రి. ఓ మా దైవమా, మీ కొందనాలు. ఓ మా గొప్ప దైవమా, మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. ఈ రాత్రికాల సమయములో నీ దాసునికి మీరు అనుగ్రహించిన యేసుక్రీస్తు సంపూర్ణ సువార్త సంఘ పరిశుద్ధులైన వారందరినీ, సంఘ సభ్యులైన వారందరినీ కూడా మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాను. ఈ రాత్రి కృప చూపండి, కనికరించండి. ఆయన ఇక్కడ స్థానిక వేంపాడు చినమేరం ఈ సహవాసాన్ని బట్టి, మెంటేవారి తోట సహవాసాన్ని బట్టి, పాలకొడేరు సహవాసమును బట్టి, అలాగనే గౌరపేట సహవాసమును బట్టి, వేమవరం సహవాసమును బట్టి, ఆచంట సహవాసమును బట్టి మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రాంత ఆయన యొక్క సహవాసముల సభ్యులందరినీ, కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. అంత మాత్రమే కాదు, సహవాసముల తరపున ఇంకా నీ దాసునికి పరిచయమై ఆయా దేశాలలో, రాష్ట్రాలలో, ఆ యొక్క సిటీస్లో, ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని మీ నాయన మీ పాదములకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రార్థన ఆలకించండి, ప్రార్థన అంగీకరించండి. ఓ మా గొప్ప దైవమా, అన్ని విషయాల్లో సహాయం చేస్తూ రమ్మని ప్రార్థిస్తూ మీకు అప్పగించుకుంటున్నాను. నూతన కార్యం చేయండి, నీ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. నీ ప్రజల పట్ల మీ యొక్క ఉన్నతమైన కృపను కనపరచుమని ప్రార్థన చేస్తూ మీకు అప్పగించుకుంటున్నాను. నీవు దయాళుడివి, నీ యొక్క అనుగ్రహ ఐశ్వర్యాన్ని కొరచ చేయొద్దు తండ్రి. మేమైతే బలహీనులమే, వట్టివారమే, కేవలము శరీరాన్ని ఆస్వాదము చేసుకుని బ్రతుకుతున్న వారమే. నీ కృపను కాదని శరీరాన్ని ఆస్వాదము చేసుకుని బ్రతుకుతున్న వారమే. అయినప్పటికీ నీ కృప ఏమాత్రము తక్కువ చేయొద్దని కోరుతూ ప్రార్థిస్తున్నాను. ఉన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోండి. దాసునికి అయినా మరి నేను పరిచయం ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసు. చాలా ప్రాంతాల్లో, చాలా గ్రామాల్లో, చాలా ప్రాంతాల్లో ఉన్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. అలాగే నాయన హాస్పిటల్లో ఉన్న మరి సోదరుల నాగేశ్వరరావుని జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. అలాగే రేపు ఉదయకాలం కూడికుంది కనుక నీ దాసులు వేమవారిని అక్కడ స్టే చేస్తున్నారు కనుక రేపు ఉదయకాలం కూడిక కొరకై నీ దాసుని బలపరచండి నాయన. మరి ఇక దైవ కార్యాల్లో ఆయన పరిచర్యలో కొనసాగుతుండగా నాయన మరి
ఆ పరిచర్యలు చాలా కాలం అయింది కనుక మరి అక్కడ పరిచర్యల్లో ఉంటుండగా సహాయం చేయండి. ఆరోగ్యాన్ని ఇవ్వండి, క్షేమం దయచేయండి. జరిగిస్తున్న పరిచర్యలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి జరుగుతున్న ఈ పరిచర్యను కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ మీకు అప్పగించుకుంటున్నాను. మహోన్నతుడా నీకు వందనాలు. మహోన్నతుని చాటున నివసించువారే సర్వశక్తి నీడను విశ్రమించువారని సెలవిచ్చావు గనక అట్టి కృప మాకు అనుగ్రహించి నీ నీడన విశ్రమించే గొప్ప ధన్యత మా బ్రతుకుల్లో అనుగ్రహించమని కోరుతూ ప్రార్థిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ పాటల్లో వర్తమానంలో తోడై ఉండండి. తిరిగి నీ సన్నిధి, నీ సహవాసము, నీ ప్రసన్నత, మీ యొక్క దర్శన భాగ్యం మా అందరి జీవితాల్లో కలిగించమని కోరుతూ ప్రార్థిస్తూ అన్ని విషయాల్లో నీ కృప అనుగ్రహించి నీ కృపకు పాత్రుల్ని చేయమని ప్రార్థిస్తూ వేడుకుంటూ మమ్మల్ని అందరినీ మీ దయగల స్థలాలకు అప్పగించుకొని ఇంతవరకు సహాయపడి ఇంతవరకు కృప చూపినందుకు స్తుతులు చెల్లించుకోండి. ఇక ముందుకు మీ యొక్క కృపలో నడిపించమని వేడుతూ ప్రార్థిస్తూ మహిమాఘనతలు మీకు ఆరోపిస్తూ ఆరోగ్య విషయాల్లో, ఆర్థికపరమైన విషయాల్లో, అనారోగ్య విషయాల్లో తోడై ఉండండి. అలాగే గర్భిణీ స్త్రీలుగా ఉంటున్న మా సహవాస బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రసవించి నాయన మరి బాలింతలుగా ఉంటున్న చంటిబిడ్డ తల్లులు, చంటిబిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. వివాహం కావలసిన వారు ఉన్నారు, యవ్వన బిడ్డలు ఉన్నారు. అలాగే ఆయన సరైన కాలంలో చక్కగా వివాహాలు జరగడానికి కృప అనుగ్రహించమని ప్రార్థిస్తూ నీకు అప్పగించుకుంటున్నాను. అన్ని రీతిలుగా నీ కృపనే కోరుతూ మహిమాఘనతలు మీకు ఆరోపిస్తూ మమ్మల్ని అందరినీ మీకు సమర్పించుకుంటూ స్తుతి చెల్లించుకుంటూ యేసు పుణ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. మంచిది ప్రియులారా, పాటలు పాడుకుని దేవుని ఉన్నత నామమును మహిమపరుచుకుందాం. దేవుని స్తుతించడం అనేది చాలా గొప్ప కార్యం, చాలా ఉన్నతమైన కార్యం. ఒకప్పుడు లోకంలో ఉన్నాం, అనాథలుగా ఉన్నాం, పడిచెడి ఉన్న వారిని. పరిశుద్ధత అంటే ఏంటో తెలియదు, పవిత్రత అంటే ఏంటో తెలియదు, దేవుని నియమములంటే ఏమిటో తెలియదు మనకు. అలాంటి మనకు పాటలు పాడే భాగ్యం ఇచ్చాడు, ప్రార్థించే భాగ్యం ఇచ్చాడు, దేవుని స్తుతించే భాగ్యం ఇచ్చాడు. ఎంత గొప్ప సంగతి. కనుక ఈ రాత్రి ఒక 3 పాటలు 3 చరణాల కాడికి పాడుకుని ప్రభువును స్తుతిందాం. మొదటిగా 106వ పాట పాడుకుందాం. జై 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 రాజుల రాజా అనే పాట పాడుకుందాం, ప్రభువును స్తుతించుకుందాం. మాతో పాటు పాటలు పాడి ప్రభువును స్తుతించండి, మాతో పాటు ఏకీభవించండి. ఏ పాట? నూట 6వ పాట పాడుకుందామండి. దేవుడు మనకిచ్చిన కృపది. పాట పాడుకుని జై 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 రాజుల రాజా, జై 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 రాజుల రాజా, పాత్రుడవీవే మా ప్రభువీవే, పాత్రుడవీవే మా ప్రభువీవే, జై 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 రాజుల రాజా, జై 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 రాజుల రాజా. అన్ని కాలములలో నీ నామము మహోన్నతము, మహోన్నతుడా. అన్ని కాలములలో నీ నామము మహోన్నతము, మహోన్నతుడా. వాగ్దానము నెరవేర్చిన దేవ, వాగ్దానము నెరవేర్చిన దేవ, మాట తప్పని మహోపకారి, మాట తప్పని మహోపకారి. జై 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 రాజుల రాజా, జై 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 రాజుల రాజా, పాత్రుడవీవే మా
ప్రభు నీవే, పాత్రుడ నీవే, మా ప్రభు నీవే. జై 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 రాజుల రాజా, జై 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 రాజుల రాజా. భూతల మాదిరి గీతముల్ పాడుచు సతతము నిన్నే స్తోత్రించెదము. భూతల మాదిరి గీతముల్ పాడుచు సతతము నిన్నే స్తోత్రించెదము. గొల్లలు గాంచిన గనక పరిమా, గొల్లలు గాంచిన గనక పరిమా, ఉల్లమునందు ఉల్లసించెదము. ఉల్లమునందు ఉల్లసించెదము. జై 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 రాజుల రాజా, జై 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 రాజుల రాజా. పాత్రుడ నీవే, మా ప్రభు నీవే, పాత్రుడ నీవే, మా ప్రభు నీవే. జై 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 రాజుల రాజా, జై 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 రాజుల రాజా. తూర్పున తారను గాంచిన జ్ఞానులు, రాజుల రాజా నీవేయనుచు. తూర్పున తారను గాంచిన జ్ఞానులు, రాజుల రాజా నీవేయనుచు. బంగారము సామ్రాణి బోళమును, బంగారము సామ్రాణి బోళమును అర్పించి ఆరాధించిదిగా, అర్పించి ఆరాధించిదిగా. జై 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 రాజుల రాజా, జై 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 రాజుల రాజా. పాత్రుడ నీవే, మా ప్రభు నీవే, పాత్రుడ నీవే, మా ప్రభు నీవే. జై 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 రాజుల రాజా, జై 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 రాజుల రాజా. ప్రియులారా, మరొక పాట పాడుకుందాం. మన పాటల ప్రతుల్లో నుంచి 126వ పాట పాడుకుందాం. దేవాని తలంపులు అమూల్యమైనవి నాయడా. 126 అండి, 2 ప్రతుల్లో కూడా అదే సంఖ్య. ఈ పాట మనం పాడుకుందాం. 126. దేవాని తలంపులు అమూల్యమైనవి నాయడా, నాయడాల నీ కరుణ సర్వసదా నిలచుచున్నది. నాయడాల నీ కరుణ సర్వసదా నిలచుచున్నది. స్తుతులర్పింతు ప్రభు నీకు నేడే, స్తుతి పాడేదా హృదయముతో. స్తుతులర్పింతు ప్రభు నీకు నేడే, స్తుతి పాడేదా హృదయముతో.
స్తుతించి వర్ణించి గణపరతున్ స్తుతించి వర్ణించి గణపరతున్ నీవే నా రక్షకుడవని దేవాని తలంపులు అమూల్యమైన వినయడా నీ ఎడాల నీ కరుణ సర్వసాదా నిలచుచున్నది నా ఎడాల నీ కరుణ సర్వసాదా నిలచుచున్నది దేవాని తలంపులు మొదట నిన్ను ఎరుగనైతిని మొదటే నన్ను ఎరిగితివి మొదట నిన్ను ఎరుగనైతిని మొదటే నన్ను ఎరిగితివి వెదుకాలేదు ప్రభువా నేను వెదుకాలేదు ప్రభువా నేను వెదకితివి ఈ పాపిని వేవాని తలంపులు అమూల్యమైన వినయడా నా ఎడాల నీ కరుణ సర్వసాదా నిలచుచున్నది నా ఎడాల నీ కరుణ సర్వసాదా నిలచుచున్నది దేవాని తలంపులు మరణమగుబిలో నుంటిని కరుణా నిలచి నన్ను రక్షింప మరణమగుబిలో నుంటిని కరుణా నిలచి నన్ను రక్షింప మరణము నుండి రక్షింప నన్ను మరణము నుండి రక్షింపానం నా ప్రభువే బలియాయెను దేవాని తలంపులు అమూల్యమైన వినయడా నా ఎడాల నీ కరుణ సర్వసాదా నిలచుచున్నది నా ఎడాల నీ కరుణ సర్వసాదా నిలచుచున్నది దేవాని తలంపులు ఇంకో పాట పాడుకుందాం ప్రియులారా. మన పాటల ప్రతుల్లోంచి 125వ పాట కుమార్తె ప్రవల్లిక పాడతారండి. పాట ఓ నా హృదయమా పాడుమా క్రొత్త గీతం ప్రభునకి అనే పాట మనం పాడుకుందాం. ఈ పాట రెండు ప్రతుల్లో కూడా అదే సంఖ్య అండి. ఈ పాట పాడుకుందాం. ఎంతో ఆనందం వర్ణింపజాల
మునుపే భూమి పునాది వేయక మునుపే ఏర్పరచకోనేను హృదయమా పాడుమా కృత గీతం ప్రభునాకే ఎంతో ఆనందం వర్ణింపజాల ఎంతో ఆనందం వర్ణింపజాల ఎంతో ప్రభు ప్రేమ హృదయమా పాడుమా క్రీస్తు నందు నన్ను క్షమించి రక్తము కార్చి కడిగేను నన్ను క్రీస్తు నందు నన్ను క్షమించి రక్తము కార్చి కడిగేను నన్ను విడిపించి నన్ను నీతిగా తీర్చి విడిపించి నన్ను నీతిగా తీర్చి పవిత్ర పరచెను హృదయమా పాడుమా ఓ నా హృదయమా పాడుమా కొత్త గీతం ప్రభునాకే ఎంతో ఆనందం వర్ణింపజాల ఎంతో ఆనందం వర్ణింపజాల ఎంతో ప్రభు ప్రేమ హృదయమా పాడుమా క్రీస్తులో నన్ను దారికి తెచ్చి చేర్చి క్రొత్త వ్యక్తిగా చేయ క్రీస్తులో నన్ను దారికి పిలిచి చేర్చి క్రొత్త వ్యక్తిగా చేయ కూల్చేను ప్రభు ఆ మధ్యపు గోడ కూల్చేను ప్రభు ఆ మధ్యపు గోడ కోరి చేరియుండేను హృదయమా పాడుమా ఓ నా హృదయమా పాడుమా క్రొత్త గీతం ప్రభునాకే ఎంతో ఆనందం వర్ణింపజాల ఎంతో ఆనందం వర్ణింపజాల ఎంతో ప్రభు ప్రేమ నా హృదయమా పాడుమా కృత గీతం ప్రభునాకే ఎంతో ఆనందం వర్ణింపజాల ఎంతో ఆనందం వర్ణింపజాల ఎంతో ప్రభు ప్రేమ హృదయమా పాడుమా మంచిదండి. మంచిది ప్రిలారా, దేవుడు ఇంతవరకు పాటలు పాడుటకు ప్రభు సహాయం చేస్తూ వచ్చారు. ఇది దేవుని యొక్క మహాకృప, దేవుని యొక్క మహా అనుగ్రహం అని కూడా ఈ రాత్రి మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే ప్రార్థన చేసుకుని దేవుని వర్తమానంలోకి వెళదాము. ఈరోజు కూడా దైవజనులు మన ఆత్మీయ తండ్రి వేమవరంలో ఉన్నారు. ఆదివారం వెళ్ళారు. ఆదివారం వెళ్ళి ఇంకా అక్కడే నిలిచి ఉన్నారు.
రేపు ఉదయకాలం కూడా వాక్య పరిచర్య ఉంది, ఒక కూడిక ఉంది. అందుకే మీకు ఆదివారం సోమవారం కూడా లైవ్ ఎందుకు బ్రేక్ చేసామంటే ఇట్లా పరిచర్యలు ఉంటాయి కనుక బయటికి వెళ్ళినప్పుడు, అందుకని 2 రోజులు పరిచర్య బ్రేక్ చేయడం జరిగింది. మరి అయితే ఇంకా ఎగువ ఇంకొక 2 దినాలు అక్కడ ఉండవలసి వచ్చింది. అయినప్పటికీ లైవ్ ఆపకుండా నిన్నటి దినాన్ని పంపించారు. వారి వర్తమానం తీసుకుని మళ్ళీ మీకు లైవ్ అవ్వటం జరిగింది. నిన్న ఈరోజు కూడా వారు అక్కడ ఉన్నారు, వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. అలాగే ఈ దిన వాక్య పరిచర్య కొరకు చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకు సాగుదాం. చిన్నన్నయ్య ఉన్నారు, ప్రార్థన చేసి ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన అయినంతరం వర్తమానంలోకి వెళదాం. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన శాశ్వతమైన ఘనమైన నామాన్ని బట్టి ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, నన్ను మమ్మలను ఈ గడియ వరకు మీ యొక్క బలమైన రెక్కల చాటును దాచి ప్రభువా తిరిగి మరలా ఈ సమయంలో నీ సన్నిధికి చేరుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ఎందుకంటే ప్రభువా, ఈ దినాన్ని చూడని వారు అనేకులు ఉన్నారు, కానీ మా ఎడల నీ కృప అధికం చేసి ప్రభువా మమ్మల్ని ఈ సమయానికి తీసుకుని వచ్చిన నీ యొక్క ప్రేమను బట్టి వందనాలు. అవును దేవా, ఎక్కడో పుట్టి నైనా మా యొక్క స్వభావం చేతను మా యొక్క జన్మ కర్మ పాపముల చేతను నిత్య నాశనంలో నరకాగ్ని గుండంలో ఉండవలసిన మమ్ములను ప్రభువా నీవు వెతకావు, రక్షించావు, నీ సంఘానికి చేర్చావు ప్రభువా. ఆనాటి నుండి ప్రభువా దినదినము మీరు మమ్మల్ని కాచి కాపాడుచు మమ్మలను నైనా అనీతిమంతులమైన మమ్మల్ని నీతిమంతులుగా చేశారు, పరిశుద్ధపరిచారు. అంత మాత్రమే కాదు ప్రభువా, మమ్మల్ని సంపూర్ణులుగా చేయడానికి మాకు దినదినము ఆయుష్నిస్తూ వారం వెంబడి వారము, నెల వెంబడి నెలము, సంవత్సరం వెంబడి సంవత్సరము ఈలాగా కృపను అనుగ్రహిస్తూ ఈ సంఘములో నాటి నీ సేవకులను ఏర్పరచుకొని నైనా మమ్మల్ని పరిపూర్ణులుగా చేస్తూ ఉన్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అవును ప్రభువా, తల్లి గర్భంలో నాటినది మొదలు ఈ దినం వరకు నైనా నీ కృపచేతనే మేమయ్యున్నామని ఎరిగి ఈ సమయంలో ప్రభువా ఈ యొక్క యేసుక్రీస్తు సంపూర్ణ సువార్త సంఘముగా నీ పరిశుద్ధ పాద పద్మములతో సాగిలపడుతున్నాం తండ్రి. ఎందుకంటే ప్రభువా ఇంతవరకు మేము సేవించిన వారిలో మమ్మల్ని ఎవరు ఇలా పట్టించుకున్న వారు లేరు, మమ్మల్ని పెంచిన వారు లేరు, నైనా మా కొరకు ఆలోచించిన వారు లేరు. కను మా యొక్క చేతులతో సృష్టించుకున్న వాటిని మేము సేవిస్తూ వచ్చాం ప్రభువా. మా మనోనేత్రాలు తెరిచావు మమ్మల్ని ప్రభువా. మేమైతే నిన్ను వెతకలేదు, కానీ నీ ప్రేమతో ప్రభువా మీరు మమ్మల్ని వెతికి రక్షించి మా కొరకు ప్రభువా పరలోకము విడిచావు, మహిమను విడిచావు. నైనా వేలాది దూతలతో గొప్ప దేవుడుగా కొనివేడబడుచు ఆ యొక్క ఘనతను వదిలిపెట్టావు ప్రభువా. మా చేయి అందుకోవడానికి మా వలె యొక్క రక్త మాంసంలో కలిగిన శరీర ఆకారము దాల్చి ప్రభువా మమ్మల్ని రక్షించడానికి నైనా అందులో శిలువ మరణము పొందడానికి కూడా నీవు ఇష్టపడి నీవు ముందుగానే ఎరిగియుండు కూడా ఇంత శ్రమను అనుభవించవలసి వస్తుందని ఎరిగియుండు కూడా మమ్మల్ని ప్రేమిస్తూ మా కొరకు నీవు శిలువలో బలియాగము చేసిన నీ గొప్ప ప్రేమను బట్టి మీకు వందనాలు. నీ వల్ల ఎవరు చేయలేదు ప్రభువా. అందుకు నేను ఎదుట సాగిలి పడుతున్నాం ప్రభువా. మమ్మల్ని యేసుక్రీస్తు సంపూర్ణ సువార్త సంఘములో నాటించి ఆనాటి నుండి ప్రభువా దినం వెంబడి దినము, సంవత్సరములు వెంబడి సంవత్సరంలో మాకు ఆయుష్నిస్తూ నీ దాసులైన వారిని బలపరుస్తూ మా యొక్క జీవితంలో విడిచిపెట్టకూడని ఏవో వాటిని విడిచిపెట్టకూడని భాగ్యంలో ఎంచుకుని ప్రభువా నీ యొక్క సన్నిధిలో కొనసాగడానికి మీరు మాకు సహాయం దయచేయమని కృప చూపించమని వేడుకొంచు ప్రభువా. ముఖ్యంగా నాయన మా యొక్క యేసుక్రీస్తు సంపూర్ణ సువార్త సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే మా యొక్క కుటుంబ సభ్యులు ప్రభువా దేశ విదేశాల్లో ఉన్నారు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు, ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్నారు. వారందరినీ ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అంత మాత్రమే కాదు ప్రభువా, వారికి నాయన అన్ని మేళ్లతో నీవు నింపి ఈ యొక్క పరలోకపు ఆహారాన్ని వారికి నేరుగా సాగడానికి మీరు సహాయం తెచ్చి వారికి ఆయా సమయాలు మీరు అనుగ్రహించి అయినా ఈలాగున ప్రభువా మేము పరిశుద్ధులు అవ్వడానికి మీరు మాకు సహాయం తెచ్చేయండి. అయినా మీ దాసులు ప్రభువా
వేమవరంలో ఉన్నారు. ఆయా పరిచర్య నిమిత్తం మీరు జ్ఞాపకం చేసుకోండి, తోడుగా ఉండండి ప్రభా. అన్ని విషయాల్లో తోడుగా ఉండి ఆరోగ్య విషయంలో కూడా ప్రభా మీరే సహాయం అనుగ్రహిస్తూ నడిపిస్తూ రమ్మని కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగనే ప్రభా ఇక్కడ జరుగుతున్న ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉండగా మీరే తోడుగా ఉండి నడిపించండి. అలాగనే ప్రభా సంఘానంతటిని సన్నిధికి చేర్చండి. ఈ విధంగా ప్రభా ఈ యొక్క భాగ్యాన్ని కలిగి ఉండే కృప మీరు అనుగ్రహించమని ఇప్పుడు నాయన నీ వాక్యం విత్తపడుతూ ఉండగా వినే కృప నాయన నీ యొక్క ఆత్మ సంచారం మా యొక్క సంఘమంతటా మీరు కృప చూపించి నాయన బలపడటానికి సహాయం తెచ్చమని మా ప్రభువును మా రక్షకుడు యేసుక్రీస్తు నామమును ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిదండి ప్రిలారా, మరందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు, నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు కూడా దైవ సేవకులు వేమవరంలో నిలిచున్నారు పరిచర్య కొరకు. రేపు ఉదయకాలం పరిచర్య ఉంది. మరి ఆ కారణాన్ని బట్టి సేవకులు అక్కడే ఉన్నారు. వారి యొక్క పరిచర్య కొరకు, వారి యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయమని ప్రభు పేరట మీకు మరి మనవి చేస్తున్నాను. గనుక ఈ యొక్క దిన బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలెను. చాలు. 13వ వచనం తర్వాత చదువుకుందాం. ముందుగా 12వ వచనాన్ని కొంత మరి ధ్యానం చేసుకుందాం. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. చూసారా ఎంత చక్కని మాట. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్న ఒక గొప్ప మాట. ఏమండి, ఒక గొప్ప మాట ఏమిటంటే బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ఎంత సివియర్ స్టేట్మెంట్ చూడండి. అదేమవ్వకూడదట, ఆరిపోకూడదు. అది పాత నిబంధన కాడికి వచ్చేసరికి మనందరికీ తెలుసు, ప్రత్యక్ష గుడారము, అందులో మళ్ళా 3 భాగములు, అందులో ఉపకరణములు. అందులో మొదటిది ఇత్తడి బలిపీఠం. ఈ సంగతులన్నీ కూడా దైవజనులు చాలా స్పష్టంగా, విపులముగా, సావధానంగా ప్రత్యక్ష గుడారము యొక్క అనుభవాలు, వాటి యొక్క ఉపకరణముల యొక్క అనుభవాలు మనకు చాలా జాగ్రత్తగా తెలియజేశారు గత మెసేజ్ల్లో. అయితే ఇక్కడ ఒక మాట తీసుకుందాం. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ఆరిపోయే పరిస్థితులు ఉన్నాయి. అసలు బలిపీఠం బలిపీఠం మీద అగ్ని ఎందుకు ఆరిపోతుంది? మండటం మాని అది ఆరిపోకూడదు అని అంటాడు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి, ప్రతి ఉదయమున. అసలు బలిపీఠాన్ని ఎప్పుడు రాజుపెట్టాలి? ఉదయకాలం రాజుపెట్టాలి. ఉదయకాలం రాజుపెట్టిన బలిపీఠము మండుతూనే ఉండాలి. పగలంతా మండాలి, రాత్రంతా మండాలి. అది గనుక ఇక్కడ ఆనాడు బలిపీఠం కట్టినప్పుడు పాత నిబంధన కాడికి వచ్చేసరికి
బలిపీఠం కట్టేసరికి ఏలియా బలిపీఠం కట్టాడు, చాలామంది భక్తులు బలిపీఠం కట్టారు. అబ్రహాము బలిపీఠం కట్టాడు, ఏలియా బలిపీఠం కట్టాడు, అలాగనే హనోకు బలిపీఠం కట్టాడు, నోవాహు బలిపీఠం కట్టారు. ఏమండి, చాలామంది భక్తులు బలిపీఠం కట్టారు. అయితే బలిపీఠం కట్టినప్పుడు ఆనాడు అన్నీ కూడా వస్తువులు, రాళ్ళు, కట్టెలు, బలి పశువు, అగ్ని, అవన్నీ కూడా వస్తువులు. పాత నిబంధన కాలములో అవన్నీ కూడా వస్తువులు. రాళ్ళు తీసుకోవాలి, బలిపీఠం కట్టాలి, కట్టెలు క్రమంగా పేర్చాలి, కర్రలు తీసుకోవాలి, కట్టెలు అవే, దాని మీద పశువును వధించిన పశువును వెయ్యాలి, అప్పుడు అగ్ని ముట్టించాలి. అది ఇక క్రొత్త నిబంధన కాడికి వచ్చేసరికి ఆ బలిపీఠము మనమే. మనకొక అసలైన బలిపీఠము ప్రభువైన యేసుక్రీస్తు వారు, సిలువనే బలిపీఠం మనకున్నది. అయితే వ్యక్తిగతంగా ఎవరికి వారికి వచ్చేసరికి ఇక్కడ బలిపీఠము అనగా హృదయము. ఈ హృదయం అనే బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండాలి. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఇక భౌతికమైన రాళ్ళుండవు, భౌతికమైన కట్టెలుండవు, భౌతికమైన గొర్రెపిల్ల ఉండదు, భౌతికమైన అగ్ని ఉండదు. ఇక అన్ని సందర్భములలో మనమే. సజీవమైన రాళ్లము మనమే. రాళ్లతో పోల్చాడు, కట్టెలతో పోల్చాడు, గొర్రెతో పోల్చాడు. ఇక క్రొత్త నిబంధన కాడికి వచ్చేసరికి అన్ని అనుభవాలు ఎక్కడ ఉండాలంటే మన హృదయం అనే బలిపీఠం మీద ఉండాలి. ఈ హృదయం అనే బలిపీఠం మీద ఒక క్రైస్తవుని జీవితంలో అగ్ని ఆరిపోకూడదు. చూసారా, అగ్ని ఆరిపోకూడదు అన్నాడు. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను. అగ్ని అది ప్రార్థనా అగ్ని కానీ, స్తుతిధూపము కానీ, ఆరాధన కానీ, వాక్యము కానీ, ఏదైనను అది చల్లారిపోకూడదు. ఆరిపోవడానికి గల కీలకం ఏమిటంటే, ఆనాడు బలిపీఠం కట్టి బలిపీఠం మీద కట్టెలు పేరుస్తారు. కట్టెలనగా పుల్లలు. పుల్లలు పచ్చిగా ఉంటే మండుతాయా, లేతే ఎండిగా ఉంటే మండుతాయా? పుల్లలు పచ్చిగా ఉంటే మండవు. ఏమండి, గమనించాలి. మన పూర్వీకులు పుల్లలతో వంట చేసేవారు, పిడకలతో పుల్లలతో వంటలు చేసేవారు. మనందరికీ బాగా తెలుసు. గత 20, 25, 30 ఏళ్ల వరకు అదే అనుభవంలో నడిచాం. ఇప్పుడంటే ప్రతి ఇంట్లో గ్యాస్ పొయ్యిలు ఉన్నాయి, ఎలక్ట్రికల్ పొయ్యిలు ఉన్నాయి, రకరకాల పొయ్యిలు అవి వచ్చి ఈ పుల్లల పొయ్యిలు, పిడకల పొయ్యిలు మరి అన్నీ కూడా మరిచిపోయారు. మనం ఆలోచిస్తే పుల్లలు పచ్చిగా ఉంటే మండవు, ఆరిపోవాలి. పిడకలు కానీ పుల్లలు కానీ గమనించండి, అవి ఆరిపోవాలి. ఆరిపోతేనే కరకర మండుతాయి, లేకుంటే మండవు. కట్టెని చివరంటిస్తే ఆ చివరి దాకా వెలిగిపోవాలంటే అది ఎండిపోతేనే తప్ప అది మండదు. పచ్చిగా ఉంటే మండనే మండదు, ఆరిపోతుంది. ఎంతో ప్రయాసపడి వెలిగిస్తావు కానీ, ఎంతో ప్రయాసపడి అగ్ని ముట్టించి దాన్ని వెలిగిస్తావు కానీ, అయితే కడ వరకు అది మండదు, అది కడ వరకు వెలగదు. ఎందుకంటే మనకు తెలుసు ఒక సత్యం, అందులో ఏముందంటే పచ్చి, అది ఇంకా ఆరలేదు. అది పచ్చున్న కట్టెలు మండవు,
పచ్చున్న కట్టెలు మండవు. అయితే దేవుని ఆత్మ ఏం చెప్తోంది ఇక్కడ? బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు, ఆరిపోవడానికి వీలు లేదు అని అంటాడు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి, దేని మీద? బలిపీఠము మీద యాజకుడు ప్రతి ఉదయమున ఏం వేసి? కట్టెలు వేసి. ఈ రాత్రి దేవుని వాక్యం చెప్తోంది, మండవలసిన వారు ఎవరు? ఇంతకీ మండవలసిన వారు ఎవరు? ఇర్మియా గ్రంథాన్ని చూస్తే మనకు ఒక మాట తెలియజేస్తున్నాడు భక్తుడైన ఇర్మియా. ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ వ్రాయబడిన సంగతి ఏమిటంటే, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము, అక్కడ వ్రాయబడిన ఒక గొప్ప సంగతి మనం చూద్దాం. దయచేసి అందరూ గమనించండి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. కావున ఆ సైన్యములకు అధిపతియగు దేవుడు నగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను, ఇదే యెహోవా వాక్కు. చూసారా, మాట గమనించారా? ఏమన్నాడంటే, వచనమంతా కాదు కానీ అక్కడ మనకు కావలసిన ఒక భాగం ఏమిటంటే, కిందకు వచ్చేసరికి ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను, ఇదే యెహోవా వాక్కు. అంటే జనులు ఎవరట ఇప్పుడు? కట్టెలు అన్నాను కదా, ఇందాక ప్రారంభంలో అన్నాను. గతములో అయితే బలిపీఠము కట్టినప్పుడు అన్నిటికీ వస్తువులు కావాలి, ఇప్పుడైతే వస్తువులు కాదు, అన్నీ మనమే. దేవుని వాక్యం కూడా చెప్తోంది, ఈ జనమును కట్టెలుగాను. అది అంటే కాలబడవలసిన వారం ఎవరమంటే బలిపీఠం మీద మనమే కాలబడాలి. కట్టి కాలితేనే మంట వస్తుంది, కట్టె కాలితేనే అగ్ని వస్తుంది. కట్టి కాలుతున్నప్పుడు, అగ్ని వస్తున్నప్పుడు, అప్పుడు ఆ కట్టెల మీద వధించిన బలి పశువు మాంసమును అప్పుడు దహించగలుగుతాము. మండకపోతే ఎట్లా కాలుతుంది బలి పశువు? పొయ్యి మీద అన్ని దినుసులు వేసి కూర పెట్టామండి, తీర గ్యాస్ అయిపోయింది. ఎలుగుతుంది కదా, మండుతుంది కదా అనుకున్నాం, గ్యాస్ అయిపోయింది. కూర ఉడుకుద్దా? అది గ్యాస్ అయిపోయింది. అన్నం ఉడుకుద్దా? అది. కట్టెలు మండకపోతే బలి పశు మాంసము కాలదు, దహింపబడదు, దేవుని యొద్దకు వెళ్ళదు, అర్పణ హోమము వెళ్ళదు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, ఈ జనులను కట్టెలుగాను. అంటే కట్టెలు ఎవరంటే ఇప్పుడు మనము. బలిపీఠం మీద యాజకుడు ప్రతి దినము కట్టెలు పేర్చాలి. అంటే ప్రతి దినము మనం ఎక్కడికి వెళ్ళాలంటే బలిపీఠం మీదకు వెళ్ళాలి. యాజకులం కూడా మనమే, యాజకులము కూడా మనమే. అది ఈ మాట కూడా చూద్దాం త్వరగా. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. 1 పేతురు 2:9. అయితే మీరు 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును. చూసారా, అక్కడ అన్నాడు రాజులైన యాజక సమూహమును. అది రాజులైన యాజక సమూహము.
యాజకులమే. క్రొత్త నిబంధన కాడికి వచ్చేసరికి మనమే యాజకులమే. కనుక ఈ యాజకులము మనమే, కట్టెలము మనమే. అది కన్ఫ్యూజ్ ఉండకూడదు. యాజకులము మనమే, కట్టెలము మనమే. అది బలిపీఠము కూడా మనమే. ఆనాడు భౌతిక సంబంధమైన జీవితంలో ప్రతి ఉదయమున కట్టెలు పేర్చాడు. అయితే మనం ప్రతి ఉదయమున ఎక్కడికి వెళ్ళిపోవాలంటే ప్రార్థనలోకి వెళ్ళిపోవాలి. అది ఆరిపోవడానికి వీలు లేదు, అది ఆరడానికి వీలు లేదు. పైగా ఆ యొక్క పేర్చిన కట్టెలు, యాజకుడు పేర్చిన కట్టెలు ఎట్లా ఉండాలంటే పచ్చిగా ఉండకూడదు. పచ్చిగా ఉంటే మండదు. అది చాలా కట్టెలు, చాలా పుల్లలు పచ్చిగానే ఉంటాయి, పచ్చిగా ఉంటాయి, చమాయింపుతో ఉంటాయి. అవేమాత్రం సరసరా మండవు. అంటిస్తారు ఆరిపోతుంది, అంటిస్తారు ఆరిపోతుంది, అంటిస్తారు ఆరిపోతుంది. పైగా మండని కట్టెలు ఏమొస్తాయంటే పొగ వస్తుంది, పొగ వస్తుంది, చుట్టుపక్కల ఉన్న వారికి అభ్యంతరం. మండుతున్నంత వరకు పొగరాదు. గమనించండి, ఇక్కడ కూడా ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్చుకోవాలి. మండుతున్నంత వరకు ఏమి రాదంటే పొగరాదు. పొగరానంత వరకు చుట్టుపక్కల ఉన్న వారికి ఏముండదంటే కళ్ళకి ఎలాంటి అభ్యంతరము ఉండదు. ఎప్పుడైతే కట్టెలు కాలకుండా పొగతో వస్తాయో అప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అభ్యంతరం, కళ్ళు మండుతూ ఉంటాయి, కళ్ళు నలుపుకుంటూ ఉంటారు. అక్కడ ఎవ్వరు ఉండలేరు. పొగవాసన, ఊపిరాడదు, కళ్ళు మండుతాయి, కళ్ళంట నీళ్ళు వస్తాయి. ఎక్కువసేపు అక్కడ ఉంటే ఊపిరాడదు. పొగ వల్ల అలాంటి అనర్థం. కట్టె మండకుండా పచ్చిగా ఉండి బలిపేట మీద ఉంటే ఇలాంటి అనర్థం. కాలలేని కట్టిగా నీవు నేను ఉంటే నీకు నాకు ప్రయోజనం ఉండదు కదా. ప్రయోజనం ఉండటం అట్టుంచు, చుట్టుపక్కల వారికి ఇబ్బంది, ఇంటి వారికి ఇబ్బంది. ఎందుకో తెలుసా? పచ్చి కట్టిగా ఉన్నావు, మండవు గనుక. ఇంతకీ పచ్చి అంటున్నారు. పచ్చి అంటే ఏమిటి సార్ కదా? ఆ పచ్చి ఏమిటో దేవుని వాక్యం చెప్తోంది. యెషయా ప్రవచన గ్రంథము ఆ పచ్చి యొక్క విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక క్రైస్తవుని జీవితంలో, ఒక పరిశుద్ధ యాజకుని జీవితంలో పచ్చి అనేది ఏమిటో దేవుని వాక్యం చెప్తోంది. యెషయా గ్రంథము 1వ అధ్యాయము, తేలిగ్గా కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము, ఈ మాటలు మనం చదువుకుంటే బాగుంటుంది. 4వ వచనం కాడి నుంచి, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. మీరు యెహోవాను విసర్జించియున్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవునిని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేల ఇంకను కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమాయెను. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. మీ దేశము పాడైపోయెను, మీ పట్టణములు అగ్ని చేత కాలిపోయెను. చూసారా? పచ్చి.
పచ్చి అనేది ఇక్కడ చాలా విషయాలు చెప్తూ వచ్చాడు. దైవజనులు అయితే చాలా ఉన్నతంగా విశదీకరిస్తారు కనుక ఆ శక్తి ఆ బలము నాకు లేదు కనుక జ్ఞాపకం చేస్తున్న లేఖనాలను మీరు ధ్యానించమని మనం చేస్తున్నా. ఇక్కడ అంటున్నాడు ఏమనంటే ఆ పచ్చి అంటూ చెప్తున్నాడు, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. ఏ జనము? అసలు దేవుడు మన కొరకు ప్రాణం పెట్టిన గొప్ప దేవుడే ఈ విధంగా మాట్లాడుతున్నాడు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవునిని దూషింతురు. ఆయనను విడచి తొలగిపోయి ఉన్నారు. ఇవన్నీ ఒకప్పుడు మన జీవితంలో లేవా? నమ్ముకున్నామని చెప్తూ కూడా ఆయన నుండి తొలగిపోయిన పరిస్థితులు. అదే నమ్ముకున్నామని మాటల్లోనే చెప్తాము కానీ క్రియల కాడికి వచ్చేసరికి ట్రాక్ తప్పుతాం, రూటు మారతాం. మాటల కాడికే కానీ క్రియల కాడికి వచ్చేసరికి తప్పిపోతాము. అది కనుకనే ఇక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు, వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడచి తొలగిపోయి ఉన్నారు. 5వ వచనం, నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేల ఇంకను కొట్టబడుదురు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు. తిరుగుబాటు, సనుగుడు, ఇదంతా పాపము కాదా? ఇదంతా పాపము కాదా? పాపమునే పచ్చి బలిపీఠం మీద కాలవలసిన ఈ కట్టెలలో ఏముందంటే ఇంకను తిరుగుబాటు చేయటం, సనగటం, దేవుని విడిచి వెళ్ళిపోవటం. ఏదైనా ఒక కథా కార్యక్రమం వచ్చేసరికి ఆయన ఎవరో మేము ఎరగమన్నట్లుగా, ఆయన మాకు తెలియదన్నట్లుగా, ఏ కథా కార్యక్రమాలు రాకముందు పెళ్ళిళ్ళు లేకపోతే ఏమైనా వగేరా సందర్భాలు రానప్పుడేమో చాలా బాగా సేవిస్తాం అనుకుంటాం. ఓహో భక్తుడంటే ఇతనేరా బాబు అనుకుంటాం. అది ఆహా భక్తురాలంటే ఈమెరా బాబు, ఏమి ప్రార్థన, ఏమి క్రమశిక్షణ, ఆహా ఓహో అనుకుంటాం. అసలు రంగు ఎప్పుడు పడుతోందంటే ఏదైనా కార్యక్రమాలు వచ్చేసరికి బయటపడుతోంది. ఓ దైవజనుడు చెప్పాడు ఏమనంటే, వాక్యంలో సరిగా గుర్తులేదు, గుర్తున్న కాడికి చెప్తాను. ఓ దైవజనుడు చెప్పాడు, ఈ క్రైస్తవుల బుద్ధట కళ్యాణం కాడ బయటడద్దట. కుక్క బుద్ధి ఎక్కడ బయటడద్దట? మొక్క దగ్గర బయటడద్దంట. కుక్క బుద్ధి మొక్క దగ్గర, క్రైస్తవుల బుద్ధి కళ్యాణం దగ్గర బయటడద్దట. ఈ కళ్యాణం కాడికి వచ్చేసరికి వారి భాష ఉంటుందట, కాగుడింతో చదువుతారంట. కాగుడింతం అది ఏమిటా కాగుడింతం అంటే కట్నం ఎక్కువగా తేవాలి. ఏవండి, మన కులమోడై ఉండాలి, కట్నం ఎక్కువ తేవాలి, రకరకాలుగా ఉంటాయి.
కనుక బలిపీఠం మీద కాలవలసిన కట్టెలలో ఇలాంటి పచ్చి ఉన్నంత వరకు ఎట్లా కాలగలుగుతాము? అది కాలి ఆ బలి పశు మాంసము దహింపబడితే అప్పుడు ఆ ధూపము పైకి వెళితే అప్పుడు ఆయన ఆఘ్రానిస్తాడది. అది బలిపీఠం మీద జరిగే గొప్ప కార్యక్రమం. అది పాత నిబంధన కాలంలో ఎందుకు బలు అర్పించేవారు బలిపీఠాలు కట్టంటే, ఆ బలి పశుమాంసమును ధర్మశాస్త్రంలో చెప్పాడు కదా, ఏ పాపమునకు ఏ పాప నివృత్తికి ఏది అర్పించాలో, పావురాయిలా, గువ్వలా, చిన్న కోడె, లేదా గొర్రెపిల్ల, మేకపిల్ల చెప్పాడు కదా. సందర్భాన్ని బట్టి, పాపమును బట్టి, స్థాయిని బట్టి బలిపీఠం మీద దహిస్తున్నప్పుడు అది ఎక్కడికి వెళుతుందంటే పైకి వెళుతుంది ఆ పొగ. అప్పుడు దేవుడు ఆఘ్రానిస్తాడు. ఎట్లా అంటే ఆఘ్రానిస్తాడు. నోవాహు బలిపీఠం కట్టినప్పుడు కూడా దేవుడిని ఆఘ్రానించాడు. అప్పుడు వరాలు దిగుతాయి, దేవుని కనికరం దిగుతుంది, అప్పుడు దేవుని కృప దిగుతుంది. పచ్చిగా ఉన్నవాడు ఎలా కాలతాడు? పచ్చిగా ఉన్నవాడు ఎలా దహించబడతాడు? కనుక మనం మనుషులను సంతోషపెట్టువారిగా ఉంటాము కానీ దేవునిని సంతోషపెట్టువారిగా ఉండము. ఏదైనా విషయాలు వచ్చేసరికి దేవుని వాక్యము కంటే మన ఆలోచనలే దాన్ని స్థిరపరుచుకుంటాం. అది కరెక్ట్ కాదు. దేవుడు బాధపడతాడు, ప్రాణము పెట్టిన దేవుడు బాధపడతాడు, దుఃఖిస్తాడు. కనుక మనలో చాలా ఎక్కువ పచ్చి ఉంది. 5వ వచనం మరోసారి చదువుతున్నాం. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేల ఇంకను కొట్టబడుదురు, ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమాయను. అవును, మనం జరిగిస్తున్న క్రియలను బట్టి, మన యొక్క పాపమును బట్టి గుండె బలహీనమైపోతుంది. ప్రతివాని గుండె బలహీనమాయను. 6వ వచనం. అరికాలు మొదలుకొని తల వరకును స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. పచ్చి ఎక్కడెక్కడట? అసలు ఎక్కడా పచ్చి లేదంటండి. అరికాలు మొదలుకొని ఇదిగో శిరస్సు వరకు పచ్చి 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 పచ్చి. ఎందుకన్నాడు పరిశుద్ధాత్మదేవుడు ఇలాగునా? అరికాళ్ళు అంటే అరికాళ్ళు దేన్ని తెలియజేస్తున్నాయి? పరిశుద్ధుడే కానీ, మారు మనసు పొందాడు కానీ, రక్షణ పొందాడు కానీ, దేవుని సంఘంలో నడుస్తాడు, పరిచర్య చేస్తాడు, ప్రసంగిస్తాడు, పాటలు పాడతాడు, ఇక ఏమి చెప్పినా చేస్తాడు. కానీ అరికాలు మొదలుకొని తల వరకు ఏముందట? పచ్చి అంటే పాపము. అరికాలు మొదలుకొని అంటే అరికాలు దేనికి సాదృశ్యము? నడవడిక. దేంతో నడుస్తాడు? చేతులతో నడుస్తాడా? అంటే నడవడికలో పాపం. అరికాలు మొదలుకొని తల వరకు అంటే టోటల్ అవయవాలలో పాపమే ఉందది. అందుకే భక్తులు ప్రార్థించారు, పాపము నన్ను యాలనియ్యకుము. అతని నడవడికలో పాపం కనబడుతుంది, చేతులు అతని శాస్త్రంలో పాపం కనబడుతుంది, అతని కళ్ళల్లో చూపుల్లో పాపం కనబడుతోంది, అతని ఆలోచనలో పాపం కనబడుతోంది, అతని హృదయంలో పాపం కనబడుతోంది, అతని మాటల్లో పాపం కనబడుతోంది, అతని పెదాల్లో పాపం కనబడుతోంది. పచ్చి పచ్చి. ఇలాంటి పచ్చి మన జీవితాల్లో ఉన్నప్పుడు మనం ఎట్లా కాలగలుగుతాము?
ఎట్లా కాలగలుగుతాము? ఇలాంటి పచ్చి మనం కలిగి ఉన్నాము. ఎంత భయంకరమైన పచ్చో చూడండి. అన్నాడు కదా 6వ వచనం, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పెండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు అని అన్నాడు. మీ దేశము పాడైపోయేను. ఇలాంటివన్నీ ఉంటే హృదయం అనే దేశం పాడైపోకుండా ఏమవుతుంది ప్రియులారా? అది పచ్చి. ఇంతకే పచ్చి ఎక్కడ ఉంటుంది? పచ్చి ఎప్పుడు ఉంటుంది? పచ్చి ఎప్పుడు ఉంటుందంటే కట్టెల్లో, పుల్లల్లో సూర్యరశ్మి డైరెక్ట్గా తగలకపోతే పచ్చిగానే ఉంటావు. అది ఏదో ఒక అడ్డు, ఏదో ఒక చాటు. ఎందుకు ఎండలేదు పుల్లలు, కట్టెలంటే ఏదో అడ్డొచ్చింది. అది ఆనాడు ఏదేను తోటలో దేవునికి ఆదాముకి మధ్య పచ్చి ఒక అడ్డము. ఆదాము ఎక్కడున్నావంటే ఆయన అంటాడు, నాయనా నీ స్వరము విన్నప్పుడు నేను చెట్టు చాటున దాకొంటిని అన్నాడు. ఒకప్పుడు ఆ పరిస్థితి లేదు, డేరింగ్. ఒకప్పుడు ఆ పరిస్థితి లేదు, డేరింగ్. ఇంకా రాలేదే ప్రభుని ఎదురు చూసేవాడది. టైం అయిపోయింది, ఇంకా రాలేదేంటి ప్రభు, ఇంకా రాలేదేంటి నా కన్న తండ్రి పరలోకము నుండి నాతో ఆడుకోవడానికి, నాతో మాట్లాడడానికి అని ఎదురు చూసేవాడు. అలా చాలా దినాలు, చాలా సంవత్సరాలు గతించినాయి. ఒకానొక సమయంలో ఆజ్ఞ అతిక్రమించాడు, పాపం తెచ్చిపెట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన వస్తాడు, ఏమి సమాధానం చెప్పాలో తలెత్తుకోలేక, ఆయన చూడలేక ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటే చెట్టు చాటుకు వెళ్ళాడు. వచ్చాడు, నెతుక్కున్నాడు దేవుడు. ఆదాము ఎక్కడున్నావు అని అడిగాడు. నీ స్వరము విన్నప్పుడు చెట్టు చాటున దాక్కొంటినన్నాడు. అడ్డు అది. మనం కూడా చాలాసార్లు పచ్చి అనేది మన హృదయంలో, మన జీవితంలో ఉంటుంది. డైరెక్ట్గా ఫేస్ చేయలేం. దేవుని ఎదుట కానీ, దైవ సేవకుని ఎదుట కానీ డైరెక్ట్గా ఫేస్ చేయలేం. పచ్చి అనేది ఏలుతుంది, పచ్చి అనేది. అలాంటి పచ్చి ఉన్న వాని ప్రార్థన పైకి ఏం వెళుతుంది? హృదయంలో పచ్చి ఉంటే ప్రార్థన ఏం వెళుతుంది? మాటల్లో పచ్చి ఉంటే ప్రార్థన ఏం వెళుతుంది? పదాలలో పచ్చి ఉంటే ప్రార్థన ఏం వెళుతుంది? కళ్ళల్లో పచ్చి ఉంటే ప్రార్థన ఏం వెళుతుంది? నడవడికలో పచ్చి ఉంటే ప్రార్థన ఏం కాలతాం మనం? పచ్చి పచ్చి పచ్చి. ఆ సూర్యుని వెలుగుకి, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడని చెప్పినట్లుగా ఆ సూర్యుని వెలుగుకి మనం డైరెక్ట్గా ఉండాలి. ఆ సూర్యుడే వాక్యమై ఉన్నాడు. ఈ వాక్యములో నీ జీవితం, నా జీవితం పరీక్షించుకుంటే, చెప్పింది చెప్పినట్లల్లా, తెలియజేసిన సత్యాన్ని తెలియజేసినట్లుగా నీ హృదయంలో, నా హృదయంలో స్వీకరించగలిగితే పచ్చిపోతుంది, లోబడితే పచ్చిపోతుంది. ఇలాంటి పచ్చి మన జీవితంలో ఉన్నంత వరకు కాలలేం బలిపీఠం మీద. కట్టెలుగా మనల్ని పోల్చాడు. అందుకని ఈ కట్టెలు వేసి ఎప్పుడెప్పుడు మనము చూడండి, ఎప్పుడెప్పుడు మరి ఆరిపోకూడదు అన్నాడు కదా. ఆరిపోకుండా చూసుకోవాలంటే చూడండి, ఎప్పుడెప్పుడు అక్కడ దాని మీద మనం కాల్చాలో దేవుని వాక్యం చెప్తోంది. నిర్గమాకాండము 29వ అధ్యాయము, నిర్గమాకాండము 29వ అధ్యాయము 2 మాటలు చూద్దాం. నిర్గమాకాండం 29వ అధ్యాయము 38. నీవు బలిపీఠము మీద నిత్యమును అర్పింపవలసినదేమనగా ఏడాదివి 2 గొర్రె పిల్లలను ప్రతి దినము ఉదయమందు 1 గొర్రె పిల్లను, సాయంకాలమందు 1 గొర్రె పిల్లను అర్పింపవలెను. ఉదయమందు 1 గొర్రె పిల్లను, సాయంత్రమందు 1 గొర్రె పిల్లను. అగ్ని ఆరిపోకూడదు మరి, అగ్ని ఆరిపోకూడదు మరి.
అందుకనే ప్రతి క్రైస్తవుడు ఉదయాన్నే లేచి దైవజనులు మనతో ఎన్నోసార్లు చెప్తూ వచ్చారు, ఏమండి ఉదయాన్నే లేవాలని, ప్రార్థనలో ఉండాలని, కనిపెట్టాలని, గడపాలని. ప్రార్థన చేయువాడు పాపం చేయడు. ఉదయకాలమే ప్రార్థన చేయటం, ఉదయకాలం ప్రార్థన చేసి మనం లేచి లోకంలోకి వెళితే, తెల్లారు లేస్తే లోకంలో ఉండాలి, సొసైటీలో ఉండాలి, ఉద్యోగాలు చేసుకోవాలి, వ్యాపారాలు చేసుకోవాలి, అనేకమైన మరి జీవనం కలిగి ఉన్నాం కనుక అనేకమైనవి చేసుకోవాలి కనుక చదువుకునేవారు, ఉద్యోగాలు చేసుకునేవారు నా ఉదయకాలమే లేచి ప్రార్థనలో ఉండి పరిశుద్ధపరచబడి ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకొని కొన్ని గంటలు పరిశుద్ధపరచబడి కాల్చబడి అప్పుడు లోకములోకి వెళితే ఆ బలముతో బ్రతుకుతావు, ఆ బలంతో జీవిస్తావు, లోకములో పడిపోవు, పాపములో పడిపోవు. ఉదయకాలం దహించిన గొర్రెపిల్ల, ఉదయకాలం వేసిన బలి సాయంత్రం వరకు నేను కాయగలుగుతుంది. తిరిగి మరలా వచ్చి 39 సాయంకాలం ముందు ఒక గొర్రెపిల్ల నరిపి మళ్ళా సాయంత్రం చేయవలసిన ప్రార్థన. ఉదయకాల ప్రార్థన వేరు, సాయంత్రకాల ప్రార్థన వేరు. ఉదయకాలం ఏ ప్రార్థన చేయాలి? ఉదయకాలం మోకరించి ఏ ప్రార్థన చేయాలి? ఎందుకు ఉదయకాలం గొర్రెపిల్లను బలివ్వాలి? ఎందుకు రాత్రి బలివ్వాలి? అంటే ఉదయకాలపు ప్రార్థన, రాత్రికాల ప్రార్థన ఒకటి కాదు. ఎందుకో తెలుసా? ఉదయకాలం ఏ ప్రార్థన చేయాలంటే, ప్రభువా శ్రేష్టమైన మరొక సుదినాన్ని ఇచ్చావు మా జీవితంలో, పరిశుద్ధంగా ఉండడానికి సహాయము చేయి, పవిత్రంగా ఉండడానికి సహాయము చేయి, నూతన బలం అనుగ్రహించు, లోకములో ఉంటాం గనక పాపమును జయించే కృపివ్వు, నేత్రాశను జయించే కృపివ్వు, శరీరాశను జయించే కృపివ్వు, లోకాన్ని జయించే కృపివ్వు, నీ మహిమ కొరకు జీవించే కృపివ్వు అని ప్రార్థన చేసుకుని బయటికి వెళతావు. అది ఆ ప్రార్థన. తిరిగి మళ్ళా రాత్రి వచ్చి మళ్ళా బలివ్వవలసిందేంటో తెలుసా? తిరిగి మళ్ళా రాత్రి చేయవలసిన పని ఏమిటంటే, తిరిగి మరలా రాత్రి చేయవలసిన పని ఏమిటంటే, ప్రార్థన ఏమిటంటే, తిరిగి మరలా లోకములో ఉన్నాం గనుక, లోకములోంచి మళ్ళీ దేవుని సన్నిధికి వచ్చాం గనుక అప్పుడు చేయవలసిన ప్రార్థన, అప్పుడు చేయవలసిన పని ఏమిటంటే, ప్రభువా పాపినయ్యాను పరిశుద్ధపరచు, అపవిత్రుణ్ణయ్యాను పరిశుద్ధపరచు. ఏదో ఒక విధంగా అపవాది మనల్ని మోసగిస్తాడు, పాపంలోకి తీసుకెళ్ళి వెళతాడు. కనుక అలాంటి పరిస్థితులలో మనము దేవుని పరిశుద్ధతను కోరుకోవాలి. అందుకే ఉదయకాలమేమో పాపములో పడకుండా ప్రార్థన, సాయంత్రకాలం కాడికి వచ్చేసరికి పడిన పాపమును ఒప్పుకొని పరిశుద్ధపరచబడుట, ఈ విధమైన ప్రార్థన. ఇలాంటి విధమైన ప్రార్థనలు మన జీవితంలో ఉండాలి. అందుకనే ఉదయమున సాయంత్రమున దహన బలి మీద ఏమర్పించాలంటే గొర్రె పిల్లలను అర్పించాలి. ఇలా ఎన్నో విషయాలు మన జీవితంలో ఉన్నాయి. అందుకనే మన జీవితంలో ఏముండకూడదంటే పచ్చి అనేది ఉండకూడదు, పచ్చి అనేది ఉండకూడదు. దయచేసి రండి లేవియా కాండములోకి రండి. 6వ అధ్యాయము ఇంతవరకు 12వ వచనం చదువుకున్నాం, మరోసారి చదువుకుందాం. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలి పశువు, సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలెను. ప్రతి ఉదయమున ఏ బలి ఇవ్వాలి? సమాధాన బలి పశువు. దేవునితో సమాధానపడాలి, దేవునితో సమాధానపడాలి. ఇక్కడ మనం చేస్తున్న పొరపాటు ఏమిటంటే, మనం సమాధానం ఎవరితో కలిగి ఉంటామంటే దేవునితోనే కలిగి ఉంటాం, మనుషులతో కలిగి ఉండం.
మీకు అర్థమవుతుందా నేను చెప్పే మాట? ఒక వ్యక్తి దేవునితోనే సమాధానం కలిగి ఉంటాడు, కానీ చాటి సహోదరునితో సమాధానం కలిగి ఉండడు. సేవకులు చాలాసార్లు చెప్పారు, క్షమించు సోదరుడా అనడానికి అహం అడ్డొస్తుందని. అది ఇంతకీ మనుషుడు ఎన్ని భాగములు? ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 2 కొరింథీ 4వ అధ్యాయము చూడండి. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుందాము. 2 కొరింథీ 4వ అధ్యాయము. ఈ మాట మనం చదువుకుంటే బాగుంటుంది. ఏ మాట అంటే 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. అంటే ఇక్కడ పౌలు భక్తుడు చెప్పిన మాట జ్ఞాపకం వస్తుందా? మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, దినదినము ఆంతర్య పురుషుడు నూతనపరచబడుచును. అంటే బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు రెండు. ఆంతర్య పురుషుడు ఆత్మకు సంబంధించిన కార్యము. మనము దేవునితోనే సమాధాన పడతాము కానీ మనుషులతో సమాధాన పడము. అది కానీ ప్రతి ఉదయమున ఏ బలి అర్పించాలంటే సమాధాన పశువగు బలి పశువు. ఇటు మనుషులతోనూ అటు దేవునితోనూ సమాధాన పడితేనే నీవు నేను కూడా కాల్చబడగలుగుతాము. ఎక్కడ ఆగిపోకుండా. ఒక్క దేవునితో సమాధాన పడితే చాలదు, మనుషులతో కూడా సమాధాన పడాలి. చాలాసార్లు చెప్పారు దైవ సేవకులు. మత్తయి శుభవార్త మత్తయి శుభవార్తలో చక్కని మాట చెప్తారు కదా. చూడండి 5వ అధ్యాయము, మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 23వ వచనం ఏమంటున్నారంటే, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణమర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటని నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తరువాత వచ్చి నీ అర్పణ నర్పింపము. బాహ్య పురుషుడు వెళ్ళాలి బాహ్యంగా, సోదరుడా నన్ను క్షమించు, అతడేదో అనుకున్నాడని కాదు, అతని మీద నీకుంద నీకు అనిపించినప్పుడు వెళ్ళి సమాధానపడి వెంటనే అర్పణ విడిచిపెట్టి, బలిపీఠం మీద అర్పణ విడిచిపెట్టి. ఎంత సివియర్ స్టేట్మెంట్ అండి ఇది. ఈ స్థితిలోకి రాగలమా? సమాధాన పడగలమా? యాజకుడు తన అనుదిన జీవితములో, ప్రతి పరిశుద్ధుడు తన అనుదిన జీవితములో, ప్రతి క్రైస్తవుడు తన అనుదిన జీవితములో ఈ కార్యక్రమము కలిగి ఉండాలి. ఇటు మనుషులతో కానీ అటు దేవునితో కానీ అసమాధానం కలిగి ఉండకూడదు, సమాధానము కలిగి ఉండాలి. ఎంత అద్భుతమైన మాట. బలిపీఠి మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన పశువగు క్రొవ్వును దహింపవలెను. 11వ వచనం కాడికి వచ్చేసరికి బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. నిత్యము. అందుకే ఉదయము సాయంత్రము. ఉదయకాలం రాజబెట్టింది సాయంత్రం వరకు మండుతూ ఉంటుంది, సాయంత్రం రాజబెట్టింది తిరిగి మరలా ఉదయం వరకు మండుతూ ఉంటుంది. భక్తుడైన యోహాను గురించి, బాప్తిస్మకుడైన యోహాను గురించి ఒక సాక్ష్యం ఉంది. ఏంటో తెలుసా? అతడు మండుచు
ప్రకాశించుచున్న ద్వీపమై ఉండెను. కాలతాడండి అతను, ప్రభావముతో కాలతాడతను, ప్రకాశిస్తాడతను. నువ్వు ప్రకాశించగలుగుతున్నావా ప్రభావముతోటి? దయచేసి ఆ మాట చూద్దామా? యోహాను సువార్త, దయ ఉంచి యోహాను సువార్త, ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త అండి, చూడండి 5వ అధ్యాయము 35వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. అతడు మండుచు ప్రకాశించుచున్న ద్వీపమయ్యుండెను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. అబ్బా, ఎంత గొప్ప మాట అండి! చూసారా మాట? అతడు మండుచు ప్రకాశించుచున్న ద్వీపమయ్యుండెను, మీరతని వెలుగులో ఉండి, మీరతని వెలుగులో ఉండి అంటే అతని వెలుగు ప్రకాశిస్తుంది, అనేకులకు వెలుగుగా ఉన్నాడు. ఈనాడు నీవు నేను కూడా ప్రకాశిస్తూ, ఈనాడు నీవు నేను కూడా వెలుగుతూ ఉంటుంటే మన నీడలో అనేకులు, మన సాక్ష్యం బాగుంటే అనేకులండి, మన టెస్టిమనీ బాగుంటే అనేకులండి. మండాలి, ప్రకాశించాలి. ఏదో మిలుకుమని ఎలగడం కాదు ప్రియులారా, మిలుకుమని ఎలగడం కాదు. మిలుకుమని ఎలిగే దీపం ఎంతమందికి వెలిగిస్తుంది? ఇప్పుడే కరెంటు పోయింది, ప్రోగ్రాం అంతా చీకటి అయ్యింది. నీవు నేను వెలగటం అంటే ఎలా వెలగాలంటే ప్రకాశిస్తూ వెలగాలి. ప్రకాశిస్తూ వెలగాలి. మిల్కుమని వెలిగితే అది నీకు ఉపయోగం ఉండదు, అనేకులకు ఉపయోగం ఉండదు. నాకు ఉపయోగం ఉండదు, అనేకులకు ఉపయోగం ఉండదు. మన జీవితంలో ఎలాంటి జీవితం కోరుతున్నాడంటే ప్రియ ప్రభువు ప్రకాశితమైన జీవితం కోరుతున్నాడు. అతడు మండుచు ప్రకాశించుచున్నాడు. బా, ఎంత గొప్ప సాక్ష్యము! ఈనాడు నీవు నేను కూడా ప్రకాశించాలి. ఏదో కొడగొట్టుపోయిన దీపాల్లాగా ఉంటాం. అది పూర్వకాలం కృష్ణాల బుడ్లుండేవి కదా, రాత్రంతా వెలగేదని కొడిగట్టేస్తుంది, తెల్లారి వెలిగిస్తే ఎలగదు. దాన్ని ఏం చేయాలంటే ఆ బొడ్డు తీయాలి. మండుతూ ప్రకాశిస్తూ తీసివేయాలి. మనలో ఉన్న చీకటి, మనలో ఉన్న అవిధేయతలు తీసివేసేయాలి. నిత్యము పోరాడతామా? నిత్యము ఆయన మీద తిరుగుబాటు చేస్తామా? సనుగువాడవైతే తిరుగుబాటు చేస్తున్నట్లే, పాపివైతే తిరుగుబాటు చేస్తున్నట్లే. నిత్యము వెలగలేవు. 13వ వచనంలో అంటున్నాడు, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను, అది ఆరిపోకూడదు, ఆరిపోవడానికి వీలు లేదు. దైవజనులు బక్సింగ్ అయ్యగారు చెప్పగా విన్నాను. బక్సింగ్ అయ్యగారు ఎక్కడికో ప్రాంతానికి వెళ్ళి సభలకు వెళితే మీటింగ్ ముగించుకుని ట్రైన్ ఎక్కేశారు, వచ్చేస్తున్నారు. అక్కడున్నవారు అడిగారట, అయ్యా వెళ్ళిపోతున్నారు కదా, చివరిగా మాకు ఏ మాట చెప్తారంటే ఆయన అన్నారంట, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు, జాగ్రత్త అన్నారట. ఏ భక్తుడు చూసినా మండాడండి, ఏ భక్తుడు చూసినా ప్రకాశించారండి. ఈ మాట చెప్పిన బక్సింగయ్య గారు ఎంతగా మండారో తెలుసునా? ఎంతగా ప్రకాశించారో తెలుసునా? భక్త సింగయ్య గారు ప్రపంచమంతటిని కూడా ప్రభావితం చేశారు ఆయన. మండి 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 బైబిల్ సొసైటీ వారు ఆశ్చర్యపోయారు. ఎవరండి భక్తుడు? మేము బైబిల్ అందించలేకపోతున్నాం. ఈనాడు ఇల్లంతటి ఒకటే బైబిల్ ఉంటుంది. చాలామంది ఏమా బైబిల్ లేదంటే పిల్లలు పాడు చేస్తారని అయ్యగారు బైబిల్ తీసుకోలేదంటారు. ఆయన అలా ఒప్పుకునేవాడు కాదు. బైబిల్ సొసైటీ బెంగళూరు ఆశ్చర్యపోయారు. ఎవరయ్యా ఈ దైవజనుడు? బైబిల్ అందించలేక ఆర్డర్లు పెట్టుకొని
వెలిగించిన దైవజనుడు, ప్రకాశించిన దైవజనుడు. కడవరి కాలమందు మనం కూడా ప్రకాశించాలి. కడవరి కాలమందు మనం కూడా ఉవ్వెత్తున లేవాలి, దైవ సేవకునితో సహకరిస్తూ ఆయన పరిచర్య ఫలములో, ఆయన పరిచర్య ఫలముగా ఉండి ఆయన ముందుంచుకుని ఆయన వెనకాల మనం ఉండి ప్రకాశిస్తూ దేవునికి మహిమకరంగాను మనకు దీవెనకరంగాను జీవించటం ఎంత గొప్ప సంగతి, ఎంత గొప్ప సంగతి. రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని సంఘమా, ఆలకిస్తున్నావా మాటలు? ప్రియ యవన తమ్ముడు, ప్రియ యవన చెల్లి, ప్రియ యవన బిడ్డలారా, ఆలకిస్తున్నారా మాటలు? దయచేసి ఈ మాటలు పెడచెవిని పెట్టొద్దు. ప్రియ సహోదరులు, ప్రియ సహోదరీలు, ప్రియ యవన బిడ్డలు, నా ప్రియ తల్లిదండ్రులైన మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ మాటలు పెడచెవిని పెట్టొద్దు. బలిపీఠ మీద అగ్ని ఆరిపోకూడదు. ఏమాత్రం నీలో నాలో పచ్చి ప్రవేశించినా బలిపీఠం మీద అగ్ని ఆరిపోతుంది. పచ్చి లేనివాడు ఎవరో తెలుసునా? పచ్చి లేనివాడు ఎవరో తెలుసునా? ఎవరి కావులోనికి రావాలో తెలుసునా? ఎవరి యొక్క ఎవరి యొక్క ఆ రూపంలోకి రావాలో తెలుసునా? చూడండి, దేవుని వాక్యం చెప్తారు. రెండు మాటలు చెప్పి నేను ముగించేస్తాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము, ఈ మాట మనం చదువుకుందాం. 2వ వచనం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. ఆ పైభాగం మనం చూస్తే లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను. ఎండిన భూమిలో మొలిచిన లేత మొక్కవలె. ఎంత ప్రశస్తమైన వాడండి, ఎంత ప్రశస్తమైన వాడండి, ఎంత పరిశుద్ధుడండి, ఎంత పరిశుద్ధుడండి. పాపమే లేనివాడు, పాపమే అంటనివాడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. తెలుసునా? యోహాను సువార్తలో కూడా మనం ఒక మాట చూస్తాము. యోహాను సువార్త దయచేసి గమనించండి, 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయము, ఇక్కడ ఒక మాట అంటాడు చూడండి. 34వ వచనం, యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. అది పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడే. అక్కడే మరొక మాట చెప్తాడు, నా యందు పాపం ఉన్నదని. సరి చూద్దాం ఆ మాట. ఏమండి, యేసు చక్కని మాట చెప్తాడు. అందుకు నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? ఎవరి వల్ల అవుతుంది ప్రిలారా? పరిశుద్ధుడు, పాపము లేనివాడు, పాపరహితుడు. అందుకు ఆయన ప్రార్థన విన్నాడు, అందుకు ఆయన ప్రార్థన ఆలకించాడు. ఈ రాత్రి దేవుడు మన ప్రార్థన వినాలి, దేవుడు మన ప్రార్థన ఆలకించాలి, మన ప్రార్థన అంగీకరించాలి అంటే నీవు నేను కూడా ఏ అనుభవంలో ఉండాలంటే పరిశుద్ధమైన అనుభవంలో ఉండాలి. పరిశుద్ధంగా జీవితాన్ని కట్టుకోవాలి. అందుకే వాక్యం చెప్తుంది. రండి మూల వాక్యంలోకి రండి, ముగించుకుందాం. లేవియాకాండం 6వ అధ్యాయం 12-13 వచనాలు చదువుకుని ముగించుకుందాం. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి
ఆ సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలెను, బలిపీటి మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ఎంత ప్రశస్తమైన మాట. కనుక ఆ విధంగా మన జీవితాలు కట్టుకుందాం, పరిశుద్ధంగా ఉందాం. మన ప్రార్థన వినాలండి, మన ప్రార్థన ప్రభు అంగీకరించాలండి, మన ప్రార్థన దేవుడు త్రోసివేయకూడదండి. భక్తుడైన దావీదు అంటాడు, దేవుడు నిశ్చయముగా నా ప్రార్థన త్రోసివేయలేదు. అంటే అర్థము, అతడు కాలుతున్నవాడు, పచ్చి అనేది లేనివాడు. మనకు అలాగ మన జీవితాలు కట్టుకుందాం. ప్రతి పరిస్థితికి పరిష్కారం ఏమిటంటే క్రైస్తవుని జీవితంలో ప్రార్థనే. అందుకనే బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు, నువ్వు మండుతూ ఉండాలి. ఆ విధమైన కృప పరిశుద్ధాత్మ దేవుడు తన దాసునికి అనుగ్రహించిన సంఘములకు, సార్వత్రిక సంఘ పరిశుద్ధులకు దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రార్థన చేయండి. రేపు ఉదయకాలం దైవజనులు వేమవరంలో చిన్న మీటింగ్లో ఉంటారు. వారి యొక్క ఆరోగ్యం కొరకు, వారు కొనసాగిస్తున్న పరిచర్యల కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు వారి చుట్టూ కంచెగా ఉండి వారిని సంరక్షించినట్లుగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థించుకుందాం. ప్రేమాస్వరూపుడైన మా తండ్రి, దయగలిగిన ప్రభు, ఈ రాత్రికాల సమయంలో మీ ప్రత్యేకమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇంతవరకు నీ సన్నిధిని, నీ యొక్క ప్రసన్నత మాకు అనుగ్రహించి మా జీవితంలో ప్రత్యేకమైన కృప చూపుతూ వచ్చారు. లేవియా కాండము 6వ అధ్యాయము 13-14 వచనాలు మాతో వివరిస్తూ వచ్చారు. కనుక బలిపీఠం మీద కట్టెలు మండుచుండాలని, ఆ కట్టెలము మేమేనని, కనుక మండాలి అంటే మాలో పచ్చేమీ ఉండకూడదని, కనుక పచ్చి లేని వారిగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా ఉండే కృప దయచేయండి. నిజమైన యాజకులుగా ఉండే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని మేము ఎక్కడా కళంకపరుచుకోకుండా, మమ్మల్ని మేము ఎక్కడా అమ్ముకోకుండా, ఆయన మమ్మల్ని మేము ఎక్కడా నాయన మరి పాప సహితులుగా చేసుకోకుండా, దేనికి నీ లోబడకుండా ప్రత్యేకమైన జీవితం జీవిస్తూ నీ కొరకే జీవించే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ చక్కని జీవితాన్ని మాకు ప్రసాదించారు, రక్షణ పొందడానికి అవకాశం ఇచ్చారు, నీ బిడ్డలుగా ఉండే కృప ఇచ్చారు, యాజకులుగా మారే కృపనిచ్చారు. దేవా నీకు వందనాలు. ఆ విధంగా రోషం కలిగి బ్రతకడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ మీకు అప్పగించుకుంటున్నాను. అయినా మరి ఎంతవరకు ప్రార్థన చేస్తూ వచ్చాము. అలాగే అనేకమంది బలహీనతలతో ఉన్నారు, అనారోగ్యాలతో ఉన్నారు. సంఘ ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటల్లో ఉన్న నాగేశ్వరరావు గారిని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని వారికి ఇవ్వండి, క్షేమం దయచేయండి. అలాగే ఇంకా దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. కోవిడ్ బలహీనతలు కలిగి మరి కోలుకుంటున్న వారి మీద నీ కృప ఉంచండి. అలాగే అన్ని బలహీనతలో చాలినంత కృప అనుగ్రహించండి. తమ ఆప్తులను పోగొట్టుకుని ఆదరణ లేక ఉన్న ప్రజల్ని ఆదరించండి, ధైర్యపరచండి. ఎన్నో సంగతులు ఉన్నాయి. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి. తగిన కాలంలో సుఖమైన ప్రసూతులు ఇవ్వండి. అలాగే ప్రసవించి మరి బాలింతలుగా ఉంటున్న తల్లి బిడ్డలు కూడా కృప అనుగ్రహించండి. అలాగే దూర ప్రాంతాల్లో ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోండి. అలాగే మా నాయన వివాహం కావలసిన బిడ్డలు ఉన్నారు, వివాహం జరుగుట్లో కృప అనుగ్రహించండి. అలాగే రేపు ఉదయకాలం నీ దాసులు వేమవరంలో కూడికలో ఉంటుండగా నీ దాసునికి తోడై ఉండండి, సహాయం చేయండి. నీ దాసుని చుట్టూ కాపుదల భద్రత ఉంచండి. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దోత కావలియుండి వారిని రక్షించనని సెలవిచ్చావు గనుక ఆ కృప వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతవరకు తోడై ఉన్నారు అల్పున. అలాగే నీ దాసుని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీ దాసునికి ఇచ్చిన సంఘాలను, సంఘ పరిశుద్ధులందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థిస్తున్నాను. అన్ని విషయాల్లో కృప చూపండి, కనికరించండి. ప్రార్థిస్తుండగా తోడై ఉండండి. ఎంతవరకు బలపరిచినందుకు నా విషయంలో కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నన్ను, నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే అమ్మగారిని జ్ఞాపకం చేసుకోండి, దాసురాల్ని జ్ఞాపకం చేసుకోండి, పెద్దొదిని గారిని, వారికి ఇచ్చిన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాలని. అలాగే చిన్నన్నయ్య కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దాసుని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, అల్పునైన నన్ను, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ రీతిగా ఈ రాత్రి లైవ్లో వాక్యం వింటున్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి.
ఎవరెవరు ఏ అవసరతలు కలిగి ఉన్నారు, ఎవరు ఏ అక్కరలు కలిగి ఉన్నారు, ఆ అన్ని విషయాల్లో సహాయం చేస్తూ రండి, బలపరచండి, విడిపించండి. తిరిగి వాక్య ప్రకారంగా జీవిస్తూ ప్రార్థనా జీవితాలు కట్టుకుంటూ పవిత్రంగా జీవించే కృప అనుగ్రహించమని కోరుతూ ప్రార్థిస్తున్నాను. అన్ని విషయాల్లో సహాయం చేయండి, తగిన కృప అనుగ్రహించండి. హైదరాబాద్లో ఉన్న ప్రియులను కూడా జ్ఞాపకం చేసుకోండి. అనేక ప్రాంతాల్లో ఉన్నారు, ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థిస్తున్నాను, తగిన కృప చూపండి, కనికరించండి. మీ నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను. అలాగే సంఘ పరిశుద్ధులు పురుషులైన వారు వ్యాపారాలు చేసుకోవాలి, డ్యూటీస్లో ఉండాలి, బయట తిరుగుతున్నారు. కరోనా కేసులు పెరుగుతున్నాయి కన్న తండ్రి, ఎలాంటి ఇబ్బంది కలగకుండా మీరు సహాయం చేయండి. అన్ని విషయాలన్నీ కృప అనుగ్రహించమని కోరుతూ ప్రార్థన చేస్తూ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దిన పరిచర్యలు ఇంతవరకు సహాయపడుతూ వచ్చినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ రేపటి కొరకే సిద్ధపరచండి. మహిమాగణతలు మీకు ఆరోపిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ సమస్తం మీ చేతులకు అప్పగిస్తూ యేసు పుణ్యనామమును ప్రార్థించి మీ సహాయం కొరకు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు నాథుని కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యనిత్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుడు తన దాసునికి ఇచ్చిన సంఘాలకు, సార్వత్రిక సంఘ పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రియులారా,